హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజకీయ నాయకులు రోజు రోజుకి వాళ్ళ కక్ష సాధింపు చర్యలో డిగ్రీలు పొందుతూ వెళ్తూనే ఉన్నారు. వల్లభనేని వంశీని గత 3 నెలలుగా జైల్లో ఉంచుతూనే ఉన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయనకి ఇచ్చిన ఫెసిలిటీస్ లోకల్ ఖైదీలకి ఇచ్చే ఫెసిలిటీస్ ఇచ్చారు. 4x6 రూమ్ అనే చెప్తూ ఉన్నారు. అటువంటి దారుణ పరిస్థితిలో వల్లభనేని వంశీని ఉంచారు. పోనీ వల్లభనేని వంశీని ఉంచిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన వీడియోస్ మనం గమనిస్తూ ఉంటే దగ్గుతూ నీరసంగా చాలా డల్ అయిపోయి చాలా ఘోరంగా ఆయన పరిస్థితి ఉన్నట్లు చూసి మనకే అర్థమవుతుంది. అయితే రాజకీయ నాయకులు కుట్ర లేదంటే పగబట్టినటువంటి కొంతమంది మహానుభావుల గొప్పతనం వల్ల తెలియదు కానీ వల్లభనేని వంశీకి సరైన వైద్యం అందట్లేదని తెలుస్తుంది. ఎందుకంటే నిన్న కోర్టు ఏం చెప్పింది, అతని ఆరోగ్య పరిస్థితి అసలు బాగాలేదు, హాస్పిటల్లో చూయించండి అని చెప్పి. కానీ హాస్పిటల్లో చూయించి కావాలంటే అడ్మిట్ చేయమన్నా కూడా వీరు అలా తీసుకెళ్లి ఇలా 2 టాబ్లెట్లు వేయించి మళ్ళీ జైలుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంత? కోర్టు చెప్పింది కదా కావాలంటే హాస్పిటల్లో జాయిన్ చేయించండి అని, కానీ అది మాత్రం చేయట్లేదు. అంటే వల్లభనేని వంశీ ఆరోగ్యం ఎంత క్షీణించాలి, ఎంత వరకు టార్చర్ చేయాలి, ఏ విధంగా ఆయన పైన కక్ష తీర్చుకోవాలని కొంతమంది వ్యక్తులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వల్లభనేని వంశీకి చాలా కేసుల్లో బెయిల్ వచ్చేసింది. సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశారని అదని ఇదని పెట్టిన కేసుల్లో బెయిల్ వచ్చేసింది. ఆయన ఉన్నదే టీడీపీ పార్టీ కార్యాలయం పైన దాడి చేశారన్న కేసులో 71 ముద్దాయి, ఆయన 71 ముద్దాయి, అందుట్లో బెయిల్ వచ్చేసింది. ఇక రేపు కూడా వల్లభనేని వంశీకి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఎన్నిట్లో బెయిల్ వచ్చినా కూడా కొన్ని కేసుల్లో మాత్రం పట్టి ఆపేస్తున్నారు నాయకులు, పోలీసులు, వ్యవస్థను. ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే వల్లభనేని వంశీకి ఏమన్నా జరిగితే, ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి కనుక ఇబ్బంది పడితే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక్కసారి కూటమి ప్రభుత్వం విజన్ కే వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వెళ్లి కలవడం జరిగింది. అప్పుడు వంశీ పరిస్థితి పైన ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. వల్లభనేని వంశీకి ఏమన్నా జరిగితే, ఇప్పటికే చాలా జరిగింది, ఇకపైన ఏమన్నా జరిగితే జరగబోయే విధ్వంసం కానీ విపత్తుని కానీ తట్టుకునే శక్తి దేవుడు అందరికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు వైసీపీ నాయకులు. ఒకవేళ జరగకూడదు ఏమన్నా జరిగితే ప్రభుత్వం తన స్థానం మారిపోయే పరిస్థితి 100% ఏర్పడుతుంది. చూస్తూ ఊరుకోవడానికి ప్రజలేం సిద్ధంగా లేరు. ఒకవేళ కోర్టుల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసే శక్తి మీకు ఉండొచ్చు, కానీ జల ప్రళయాన్ని, పార్టీల ఆగ్రహాన్ని తట్టుకునే శక్తి, దమ్ము ఉందో లేదో ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే మన పునఃప్రారంభాలు అన్నీ మనకు అలవాటే కాబట్టి ఒకసారి వల్లభనేని వంశీకి డ్యామేజ్ జరిగితే, వల్లభనేని వంశీకి ఏమన్నా అయితే నెక్స్ట్ జరగబోయే సిచ్యువేషన్స్ కూడా సిద్ధపడి ఉండాలి. పోలీసు వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, ఎవరైతే వీటన్నిటిని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళందరికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్న హెచ్చరికలు ఇవి. ముఖ్యంగా కక్షపూరితంగా జరుగుతుంది ఇది అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ అది కక్షపూరితంగా అయితే నెక్స్ట్ జగన్ 2.0లో కక్షపూరితం ఏ రేంజ్కి వెళ్తుందో, రెడ్ బుక్ రాజ్యాంగాలు, అనుభవాలు, రాజకీయ అనుభవాలు ఇక్కడ పనిచేయవు. అది పుట్టిందే రాజారెడ్డి రాజ్యాంగం నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి బలం నుంచి అన్ని పునికి పుచ్చుకొని పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు కొత్త కాదు, ఫ్యాక్షనిజాలు కొత్త కాదు. అంతెందుకు అనుకున్నది సాధించటం కోసం ఎంత దూరమైనా వెళ్ళటం కొత్త కాదు. నమ్మిన వాళ్ళ పక్కన నిలబడి బలంగా ఉండటం జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు. వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ చట్రంలో ఎంతమంది ఉన్న చిత్తు అయిపోవడం కామన్, గ్యారంటీ.
రాసి పెట్టుకోండి. వల్లభనేని వంశీ ఆయనకి ఏమన్నా జరిగితే మీ ఇన్సూరెన్స్లు మొత్తం డిపాజిట్ చేయబడతాయి. ఎంత వస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.